కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతవాసంతో తల కొట్టేసినంత అవమానంగా ఫీల్ అవుతున్నారు సర్వేపల్లిలోని కాకాని అభిమానులు. మాజీ మంత్రి సర్వేపల్లి మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అదృశ్యమైపోయాడు. నెలన్నర రోజులుగా అయిపోలేడు. 1కి 6 పోలీసు బృందాలు ఎక్కడెక్కడో వెతుకుతున్నా ఆయన ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి చోట్లంతా వెతికారట పోలీసులు. కరడుగట్టిన గజ దొంగలను సైతం చిటికలో పట్టుకొచ్చే పోలీసులకు కాకాని దొరకపోవడం విచిత్రంగా ఉంది. ఆయన తెలివి ఆ గజ దొంగల కంటే మినగా ఉందని భావించాలేమో. కొందరు పోలీసు ఉద్యోగులే ఆయనకు సలహాలు ఇస్తూ సహాయం చేస్తున్న వల్ల ఆచూకీ కనిపెట్టడం సాధ్యం కాలేదని పోలీసుల బృందాల అభిప్రాయం. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏటీఎం, ఈమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి వాటిలో ఏ ఒక్కటి వాడినా ఆచూకీ దొరికిపోతుంది. కానీ కాకాని ఈ నెలన్నర రోజులుగా ఇవేమీ వాడటం లేదట. అంటే ఒక రకంగా ఆదిమానవులే బ్రతుకుతున్నాడు అన్నమాట. విమానం ఎక్కినా తెలిసిపోతుంది. అందువల్ల కేవలం కారులో మాత్రమే తిరుగుతున్నాడని ఒక అంచనా. అయితే కారులో ప్రయాణించినా ఏదో ఒక టోల్గేట్ వద్ద సీసీ కెమెరా పట్టేస్తుంది. ఆ సీసీ కెమెరాలకు చిక్కకుండా తప్పించుకోవడం అంటే ఆరితేరిన గజ దొంగల ప్రావీణ్యం ఏదో ఆయనకు ఉండాలి. కాకాని కోసం వెతికి విసిగి వేసారిపోతున్నారు పోలీసులు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తొడల కొట్టి మీసాల మెలేసి మచ్చల పుల్లి లెక్క మాట్లాడాడు. అడ్డగోలుగా దోచుకున్నాడు. ప్రతిపక్షాలని విపరీతంగా హింసించాడు. అలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ ఏ కలుగులో దాక్కున్నాడో తెలియటం లేదు. ఇంత చాటుమాటు బ్రతికెందుకు కాకాని? మంత్రిగా, ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఘనమైన జీవితం. నోటికి హద్దు పద్దు లేదు. ఎవరినైనా ఎంత పడితే అంత మాట అనేసే తత్వం. నియోజకవర్గంలో అరాచకత్వానికి ప్రతిరూపం. కంటికి నదులుగా కనపడిన ప్రతి దాన్ని సొంతం చేసుకునే దుర్మార్గం. అవి ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేటు స్థలాలు కావచ్చు, గనులు కావచ్చు, ఎర్రమట్టి దెబ్బలు కావచ్చు, చివరాఖరకు కరోనా సాగుతో రైతుల పొలాల్లో పండిన వడ్లు కూడా కావచ్చు. తన సొంతం చేసుకోవడానికి ఆయన ఆరాటపడ్డాడు, తపన పడ్డాడు, సొంతం చేసుకున్నాడు. దర్జా అయిన జీవితం. కాలికి అంటిన మట్టిని గుడ్డతో తుడిచేవాడు ఒకడు, చెప్పు తొడిగేవాడు ఇంకొకడు, చేతి గుడ్డు పట్టుకోవడానికి ఒక నౌకరు, దువ్విని అందించడానికి మరో జీతగాడు. ఇంత దర్జా జీవితం జిల్లాలో ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు అనుభవించి ఎరుగుడు. జిల్లాలో కాదు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిలా అంత విలాసంగా బతికొండడు, జీవించుండడు. అడుగు తీస్తే, అడుగు వేస్తే సహాయకులు కావాలి. మరి ఇవన్నీ జగన్ రెడ్డి తెలిస్తే ఏం చేస్తాడు? కాకాన్ని ఆయనే పట్టిస్తాడేమో అన్న ఆలోచన ప్రజలు ఉన్నారు. ఆ వైభవం అంతా వదులుకొని దొంగవలే నక్కి బ్రతకవలసిన దుర్గతి ఆయనకు ఎందుకు పట్టిందన్నది ప్రశ్న. నియోజకవర్గంలో కాస్త కూస్తో అలాంటి వాళ్ళ మాటలు నమ్మి తిరిగే ప్రజలు ఉంటారు కదా, అభిమానులు ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళందరికీ అదే ప్రశ్న. అధికారం ఉన్నప్పుడు పోదులు కొట్టాడు, ఇవాళండి పారిపోయి దాక్కున్నాడు. మా పరిస్థితి అండి మహాప్రభు, తొందరగా వచ్చి లొంగిపో అని వాళ్ళంతా కోరుకుంటున్నారు, వేడుకుంటున్నారు. పొదలకూరు మండలంలోని ఒక క్వాజ్ గనిలో అనధికారికంగా బ్లాస్టింగ్ పదార్థాలు వినియోగించిన కేసు ఉంది ఆయన మీద. దానిలో తన అరెస్టు తప్పదని భయపడి ఇట్లా దాక్కుంటున్నాడు. హైకోర్టు బెయిల్ నిరాకరించింది. సుప్రీంకోర్టు వెళ్ళడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. అవన్నీ చక్కబడి సుప్రీంకోర్టులో బెయిల్ దక్కే వరకు, అంటే ఇంకా ఏ 2-3 నెలల కాలంలో కాకాని ఇదే ప్రకారం దొంగ జీవితం గడపక తప్పదనిపిస్తోంది. అరెస్ట్ కావడం ఆయనకు ఇష్టం లేదు. జైలు జీవితం అంటే చచ్చే భయం. అంత భయం ఉన్నవాడు జైలుకు వెళ్ళవలసినంత నేరాలు ఎందుకు చేయాలి? అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా? తమ నాయకుడు గజ దొంగ గంగన్న తరహాలో అజ్ఞాతవాసానికి వెళ్ళిపోవడం ఆయన అనుచరులకు మాత్రం తల తీసేసినట్టుగా ఉంది. కాకాని అంటే సింహంతో సమానమని నమ్మి అనుసరించడం వారికి అలవాటు. కనీసం గ్రామ సింహం కూడా కాదేమో అన్న అనుమానం తలెత్తున్నది ఇప్పుడు వారిలో. మచ్చల పులి కాదు, అసలైన పులి కాదు, గ్రామ సింహం కూడా కాదేమోనని ఇప్పుడు ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన వెనకాల తిరిగిన, ఆయన మోసిన పేటీఎం గాళ్ళకి, కిరాయి మనుషులకి, కాస్తూ కూస్తూ ఉన్న అభిమానులకి అనుమానం వస్తుందంట.
గ్రామ సింహం కూడా కాదేమోనని. అధికారంలో ఉన్నప్పుడు నోటి దోల ఎలా దోపిడీ ఎందుకట, వాళ్ళు ఈ కలుగులో దాక్కోవడం ఎందుకట అంటే ఏమనుకుని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలా రెచ్చిపోయి ప్రవర్తించారు అంటే మీ పదవులు మీకు శాశ్వతం అనుకున్నారా? వాళ్ళు చూస్తున్నాం ఐఏఎస్లు, మాజీ మంత్రులు, గొప్ప గొప్ప పేరున్న నాయకులు ఎలా జైళ్ళ పాలయ్యారు. తప్పు చేసి తప్పుకోవటం అంత సులువు కాదు. తాత్కాలిక వెసులుబాటు దక్కుద్దేమో కానీ శాశ్వతంగా ఆ కటకటాల వెనకాల కూర్చోవాల్సిందే. జగన్ రెడ్డి నమ్ముకుంటే అందరి పరిస్థితి ఇంతే. జగన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత జగన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు జైళ్ళకి వెళ్తూ ఉంటే కనీసం ఇప్పుడు కానీ అర్థమవుతుందా మీకు? జగన్ రెడ్డితో సావాసం అంటే జైల్లో కూర్చున్నట్టే.